భక్తుడు అడిగిన ప్రశ్నలకు భగవాన్ సమాధానాలు. భక్తుడు: ఎవడు జీవన్ముక్తుడు? భగవాన్: సంకల్పరహిత స్థితిలో నిలకడ కలిగిన వాడే జీవన్ముక్తుడు. కొన్ని శక్తులు అతన్ని కర్మలు చేయటానికి ప్రేరేపిస్తాయి, అయినా అతను కర్త కాదు, నిమిత్తమాత్రుడు మాత్రమే. భక్తుడు: మీరు వివరించి చెప్పినట్లు, అంటే పైన ఉదహరించినట్లు నిర్వాణ స్థితిని అందుకున్నవారు కదులుతూ తిరుగుతూ మాట్లాడుతూ కర్మలు చేస్తారా? భగవాన్: ఎందుకు చేయరు? ఆత్మసాక్షాత్కారం అంటే రాయివలే పడి ఉండడం కాదు, ఏమీ కాకుండా శూన్యమైపోవడం అనుకుంటున్నావా? భక్తుడు: నాకు తెలియదు. సర్వ విధాల జీవితానుభవాల నుండి, ఆలోచన నుండి, ఇంద్రియ ప్రవృత్తి నుండి ప్రత్యాహారం చేయుటే అతీత స్థితి, అది పరమైనది అని చెబుతారు. భగవాన్: అలాగైతే గాఢ నిద్రావస్థకి జీవన్ముక్తావస్థకి గల భేదం ఏమిటి? మహాత్ములు, సిద్ధపురుషులు, ముక్తపురుషులు చాలా చురుకుగా పనులు చేసేవారని, ఇప్పుడు చేస్తున్నారని చెబుతారు. ఈశ్వరుడు కూడా ప్రపంచంలో కనిపించే సమస్త ప్రవృత్తులకు, పనులకు అధ్యక్షత వహిస్తూ ఉన్నాడు. ఆయన కూడా పరమ నిష్క్రియ స్థితిలో లేడు. భగవంతుడు ముక్త పురుషులు అతీత స్థితిని పొందలేదని నీవు అంటావు. భక్తుడు: మౌనస్థితి గురించి మీరు ఎంతో గొప్పగా చెబుతూ దాని విలువ ఏమిటో చెప్పి ఉన్నారు. భగవాన్: అవును, చెప్పాను. మౌనం జడత్వమని, నిష్క్రియావస్థ అని అర్థం కాదు. అది కేవలం ఆలోచన నిరసన మాత్రమే కాదు, అది నువ్వు ఊహించలేనంత మహత్తరమైనది. భక్తుడు: అయితే అది అచింత్య రూపమా లేక ఒక స్థితియా? భగవాన్: అవును. నీవు పరిగెడుతున్న మనసుతో కలిసి పరిగెడుతున్నంతకాలం నువ్వు దాన్ని తెలుసుకోలేవు. ఆత్మనిశ్చలత, మౌనస్థితి ఎప్పుడూ ఉన్నదే. నీ క్రియాకలాపాలన్నింటినీ భరిస్తూ ఆ పరమశాంతి నిశ్చల శిలవలే ఉంది. అటువంటి స్థితిలో నిలకడ కలిగియే ఉన్నారు ఈశ్వరుడు, ముక్త పురుషులు. భక్తుడు: జ్ఞాని క్రియోన్ముఖంగా ఉండవచ్చు, విషయాలతో, వస్తువులతో సంబంధం కలిగి ఉండవచ్చునని కూడా మీరు చెప్పి ఉన్నారు. దాని గురించి నాకు అనుమానం లేదు. కానీ మీరు అదే సమయంలో ఆయనకు ఏ భేదం లేదంటారు. ఆయన అంతా ఒకటే, సమానమేనంటారు. ఆయన చైతన్యంలో ఉన్నారంటారు. అలాగైతే వ్యత్యాసం గల వ్యక్తులతో, వస్తువులతో ఆయన ఏ విధంగా మెలగగలుగుతారు? భగవాన్: ఆయన ఈ భేదాలన్నింటినీ దృశ్యాలుగా చూస్తారు. వాటిని తన నుండి, అసలు సత్యము నుండి వేరుగా మాత్రం చూడరు. భక్తుడు: జ్ఞాని వ్యక్తపరిచేవి మనకంటే స్పష్టంగా ఉంటాయి. సాధారణ మానవుని కంటే ఆయన భేదాలను గుర్తిస్తాడు. నాకు పంచదార తీపిగా, మరొకటి చేదుగా ఉంటుంది. ఆయన కూడా పదార్థాలను అదే విధంగా తీసుకుంటున్నారు కదా. ఇతరులకు శబ్దాది, రూప, రుచి విషయాలు ఎట్లా ఉంటాయో జ్ఞానికి అట్లాగే ఉంటాయి. అలాగైతే ఇవన్నీ కేవలం దృశ్యమానమని ఎట్లా చెప్పగలరు? అవన్నీ ఆయనకు జీవితానుభవంలో భాగాలు కావా? భగవాన్: నేను నీకు చెప్పాను కదా, సమత్వం జ్ఞాని లక్షణమని. సమత్వం అనేది ఎక్కడైతే ఉందో అక్కడ భేదాలు, తేడాలు కూడా ఉంటాయి. ఏది సమత్వం అంటున్నారో అది విభేదాలలో అభేదాల్ని దర్శించుట. సమత్వం అంటే వ్యత్యాసం లేదని కాదు. నీకు సాక్షాత్కారం కలిగి ఉన్న ఎడల ఈ వ్యత్యాసాలన్నీ కేవలం బాహ్యమని, శాశ్వతం కావని, ప్రస్తుతం లేవని, వాటన్నింటిలో
సార్వభూతమైనది ఒకే ఒక సత్యం ఉందని చెబుతూ దానినే నేను సమత్వం అంటున్నాను. నువ్వు శబ్దాది రూపరుచి విషయాల గురించి మాట్లాడుతున్నావు. జ్ఞాని ఎల్లప్పుడూ వ్యత్యాసాలను గుర్తిస్తూ ఉంటాడనేది నిజం. కానీ ఆయన ఎల్లప్పుడూ వాటన్నింటిలో ఏకత్వాన్నే చూసి దర్శించి అనుభవిస్తాడు. అందుకే ఆయనకు ప్రత్యేకత అంటూ ఉండదు. ఆయన కదులుతున్నా, మాట్లాడుతున్నా, పనిచేస్తున్నా ఆ పరమాత్మలోనే కదులుతూ, మాట్లాడుతూ, పనిచేస్తున్నాడు. అసలు సత్యం నుండి ఏదీ అన్యంగా, భిన్నంగా లేదు.